అందరికీ ముందుగా వెల్కమ్ అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి ఈ రవ్వ లడ్డు అండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఎంత స్పాంజీగా ఇట్లా ముట్టుకుంటేనే తునిగిపోయే విధంగా అయితే ఉన్నాయి, చాలా మెత్తగా. దీనికి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. వీలైతే ఒక లైక్ చేయండి. ఈరోజు మనం రవ్వ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 1 కప్పు రవ్వ తీసుకున్నాను. దానికి నేను 3/4 కప్పు వంతు చక్కెరని అయితే యాడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ రవ్వని చాలా అంటే చాలా బాగా మనము రోస్ట్ చేయాలి. ఈ రోస్ట్ చేయడం వల్లనే రవ్వ లడ్డుకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ రోస్ట్ చేయడం వల్లనే మంచిగా వస్తుంది కదా. చాలా సింపుల్గా చెప్పేస్తానండి. ఒక టిప్ అయితే చెప్పేస్తున్నానండి. ఏం లేదండి, మనము ఏదైనా ఇట్లా డ్రై రోస్ట్ చేయాలి అనుకుంటే మామూలు కడాయి మీదనే డ్రై రోస్ట్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా టైం పడుతుంది. అదే ఇలా నార్మల్ ప్యాన్లో అయితే కనుక కొంచెం చాలా తొందరగానే ఇలా రోస్ట్ అనేది అయిపోతుంది. ఎలా రోస్ట్ అవ్వాలంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక సైడ్ కలిపినా ఇంకొక సైడు కలపకపోయినా కూడా మొత్తం మాడిపోతుంది. అందుకనేసి ఆల్మోస్ట్ అవి కలుపుతూనే ఉండండి. సిమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలుపుతూ ఉండండి. ఇంతకీ రవ్వ సూజీ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే తీసుకొని ఇదిగోండి ఇలా కలర్ అనేది షేడ్ అయిపోయింది, చూస్తున్నారా? ఈ విధంగా కలర్ అనేది రావాలి. ఇప్పుడైతే స్టవ్ని కట్టేద్దాం. ఈ ప్రాసెస్ తర్వాత కొంచెం జీడిపప్పు, బాదం, పిస్తా అట్లాంటివి కూడా నెయ్యిలో వేపుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేనైతే దీంట్లో ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకో నాకు రవ్వ లడ్డులో అవి ఇష్టం లేదండి, అంతే. మీరైతే మీకు కనుక ఇష్టం ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర అన్నాను కదా, చక్కెరతో పాటుగా యాలకల్ని కూడా మిక్సీ అయితే పట్టాను. ఇలా యాలకల్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసి ఒకేసారి మిక్సీ పట్టేశానండి. ఇప్పుడైతే రవ్వ చల్లారిన తర్వాతనే మనము ఈ చక్కెరని దీంట్లోకి ఈ రవ్వలోకి అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా పిండిని అలాగే సూజీ రవ్వని చక్కెరని ఇలా కలుపుకొని అందులోకి నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడైతే రవ్వ లడ్డు తయారైనట్టేనండి. ఇలా ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. వీడియో పూర్తిగా నచ్చితే ఒక లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ పిండి మొత్తం చల్లారిన తర్వాతనే ఉండలు అయితే కట్టుకోండి ఈ విధంగా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఎటువంటి హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా ఈ రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి ఇన్స్టెంట్గా తయారవ్వాలి స్వీట్ రెసిపీస్ అనుకుంటారు కదా, అప్పుడైతే మీ ఇంట్లో ఉన్న రెసిపీ అంటే మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా రవ్వ లడ్డు అయితే చేసేయచ్చు. నెయ్యి ఫ్లేవర్ తగులుతూ అలాగే పాల ఫ్లేవర్తో ఈ సూజీ రవ్వ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది.